ఐబొమ్మ రవి రెండో రోజు కస్టడీ విచారణలో నోరు మెదపడం లేదు. సైబర్ క్రైమ్ పోలీసులు అడిగే కొన్ని ప్రశ్నలకు ఐబొమ్మ రవి పెదవి విప్పడం లేదు. ఈ పైరసీ కార్యకలాపాలకు ఎవరు సహకరించారు, అతడి వెనుక ఎవరైనా కీలక వ్యక్తులున్నారా లేదా అతనే ఈ వ్యవహారాన్ని మొత్తం నడిపాడా వంటి కోణాల్లో లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో అతడికి సాంకేతిక సహకారం అందించిన వ్యక్తుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అయితే అన్ని విషయాలను చెబుతున్న ఐబొమ్మ రవి భాగస్వాముల గురించి అడిగినప్పుడు మాత్రం నోరు మెదపడం లేదని సమాచారం. ఇదిలా ఉండగా ఐబొమ్మ రవికి సైబర్ క్రైమ్ పోలీసులు భారీ షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఒక కేసులో అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు అతడిపై నమోదైన మిగతా 4 కేసుల్లోనూ అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తాజాగా కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రవిని మొదట అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో అతన్ని 5 రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే పలువురు సినీ నిర్మాతలు రవిపై ఫిర్యాదు చేయడంతో మరో 4 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా పైరసీతో పాటు బెట్టింగ్ యాప్ల ప్రమోషనల్ వ్యవహారంలోనూ రవిపై కేసులు నమోదయ్యాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మిత్ర, రెండో రోజు ఐబొమ్మ రవి విచారణ ముగిసింది. రెండో రోజు కూడా చాలా కీలక విషయాలను సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టే ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలిసింది. తమిళ హిందీ వెబ్సైట్లకు సంబంధించి మూవీలు కొనుగోలు చేసినట్టుగా ఇప్పటికే కొనడిక. ముఖ్యంగా క్విడ్ పోకో ద్వారా వచ్చిన సొమ్ముతో ఇతడు పెద్ద మొత్తంలో అటు మూవీ రోజు నుంచి కూడా సినిమాలు కొనుగోలు చేసినట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఇతడికి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ద్వారా ఇతడి సైట్లు ఏవైతున్నాయి ఐబొమ్మ బొప్పం ద్వారా బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేయడంతో పెద్ద మొత్తంలో కూడా నగదు ఇతడికి ఖాతాల్లోకి వచ్చినట్టు గుర్తుంది. ఇతడే కాదు, కరేబియన్ దీవులో ప్రత్యేకంగా ఒక ఆఫీస్ ను ఏర్పాటు చేసుకుని తన కంటెంట్ సంబంధించి ముఖ్యంగా క్వాలిటీ కంటెంట్ సంబంధించి కూడా పోస్ట్ చేసేందుకు ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నట్టుగా సిసిఎస్ పోలీసులు కూడా గుర్తించారు. సుమారుగా 20 మందికి పైగా యువకులను ఐబొమ్మలో కంటెంట్ ని పోస్ట్ చేసేందుకు నియమించుకున్నట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు పొద్దున ఈ రోజు రెండో రోజు విచారణలో కూడా ఇతడి వద్ద నుంచి, ఎందుకంటే అరెస్ట్ చేసిన సందర్భంలో అయితే 200లకు పైగా హార్డ్ డిస్క్లను అటు సిసిఎస్ పోలీసులు స్వాధీనం తీసుకున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఆరాధిస్తే ప్రయత్నం చేస్తే కూడా రవి నోరు మెదపట్టుగా తెలుస్తుంది. ఇక సైట్లకు సంబంధించి కొన్ని సైట్స్ ని ఎథికల్ హ్యాకర్స్ టెక్నికల్ సహాయంతో కూడా రవిని ఈ రోజు సిసిఎస్ పోలీసులు విచారించారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు టెక్నికల్ అంశాలకు సంబంధించి కూడా రెండో రోజు చాలా సుదీర్ఘంగా విచారణ జరిగినట్లుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజులుగా నిన్న ఐబొమ్మ 1 అదేవిధంగా ఈ రోజు ఎస్బీఐ ఇన్సూరెన్స్ సంబంధించిన ఏదైతే ఒక సైట్ ద్వారా కూడా మూవీ రూల్స్ కి ఇతడికి సంబంధించిన సైట్ ఓపెన్ చేసినప్పుడు సైట్స్ అటుకు వైపు సంబంధించిన పూర్తిగా కొంత టెక్నికల్ అంశాలకు సంబంధించి కూడా తెలుసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయి ఈ రోజు ఎథికల్ హ్యాకర్స్ టెక్నికల్ సంబంధించిన వారి సహకారంతో రవిని విచారణ చేసింది. ముఖ్యంగా ఈ రోజు ఈ సంబంధించి ఆర్థిక లావాదేవీలు మూవీ కొనుగోలుకు సంబంధించి కావచ్చు, ఇతడు ఎంత పెద్ద నెట్వర్క్ ను ఏ విధంగా నడిపాడు అనే సమాచారాన్ని కూడా రోజు రాబట్టే ప్రయత్నం సిసిఎస్ పోలీసులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.